హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకు కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా రొయ్యల ఫ్రైలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క చిన్న ముక్క, లవంగాలు 5, అనాస పువ్వు 1, యాలుక్కాయ 1. వీటిని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలానే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తరువాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తరువాత దీంట్లో మనం ఉడకపెట్టి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి. ఈ రొయ్యల్ని ఎలా ఉడకబెట్టాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఎలా ఉడకబెట్టాలి అనేది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి వీడియోలో చెక్ చేసుకోండి. రొయ్యలను వేసిన తర్వాత రొయ్యలని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం మగ్గిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షకు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.